Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about types of system. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. న్యూ సిలబస్ ఈజీ టాపిక్ అయినా కూడా 4 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే, వాట్ ఆర్ ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్? గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. ఫస్ట్ మనకు సిస్టమ్ అంటే ఏంటో తెలిస్తే ఓపెన్, క్లోజ్, ఐసోలేటెడ్ గురించి మాట్లాడదాం. సిస్టమ్ అంటే ఏంటి? ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ విచ్ ఈజ్ అండర్ స్టడీ. ఏ స్మాలెస్ట్ పార్ట్ను అయితే మనం థర్మోడైనమిక్ స్టడీ అంటే థర్మోడైనమికల్గా మనం అబ్జర్వ్ చేస్తున్నామో, అంటే హీట్ చేంజెస్ గురించి డిస్కస్ చేస్తున్నామో, హీట్ రిలీజ్ లేదా హీట్ అబ్జార్బ్ జరుగుతుందా ఆ ప్రాసెస్లో అనేది అబ్జర్వ్ చేస్తున్నామో, ఆ స్మాలెస్ట్ పార్ట్నే సిస్టమ్ అంటాము అని అంటారు. ఓకే, మరి సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ ఒక వెజల్లో ఉన్న రియాక్షన్ మిక్చర్ కావచ్చు, ఒక సిలిండర్లో ఎన్క్లోజ్ అయిన గ్యాస్ ఉండొచ్చు. ఇవన్నీ సిస్టమ్ కిందనే లెక్క. ఓకేనా? సరే, ఇప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఓపెన్ సిస్టమ్. సో డెఫినేషన్ అర్థం అవ్వడానికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, తర్వాత డెఫినేషన్ గురించి మాట్లాడదాం. ఒక వెజల్ తీసుకున్నాను, ఈ వెజల్లో హాట్ వాటర్ తీసుకుందాం. వెజల్ ఏం తీసుకుందాం? హాట్ వాటర్. లేదా ఒక గ్లాస్లో హాట్ టీ, ఒక స్టీల్ గ్లాస్లో. ఇప్పుడు నువ్వు దాన్ని గ్లాస్ను టచ్ చేస్తే ఏమవుతుంది? ఆ హీట్ నీ హ్యాండ్స్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. చేతులు వేడిగా ఉంటాయి, చాలా వేడిగా ఉంది అంట. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఆ గ్లాస్లో ఉన్న టీ, ఆ మిక్చర్ని మనం సిస్టమ్గా చెప్పొచ్చు. దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అక్కడి నుంచి దాని సరౌండింగ్స్ అయిన మన హ్యాండ్కి హీట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది. మరి టీ హాట్గా ఉన్నప్పుడు దాని వేపర్స్, వాటర్ వేపర్స్ బయటకు వచ్చేస్తుంటాయిగా, పొగ వస్తుంటుందిగా, అంటే స్మోక్ బయటకు వస్తుంటుంది కదా, వేపర్. సో అంటే ఆ సిస్టంలో ఉన్నటువంటి మ్యాటర్, వాటర్ వేపర్ అనేది సరౌండింగ్స్లోకి వచ్చేస్తూ ఉంది. హీట్ ఎనర్జీ కూడా సరౌండింగ్స్లోకి వస్తుంది. ఇలా ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండు సరౌండింగ్స్తో ఎక్స్చేంజ్ అవుతే దట్ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి ఓపెన్ సిస్టమ్. అంటే మ్యాటరు సరౌండింగ్స్లోకి వస్తుంది, అలాగే హీట్ ఎనర్జీ సరౌండింగ్స్లోకి ఎక్స్చేంజ్ అవుతుంది, రెండు. ఓకేనా? సో సింపుల్గా రాద్దాం. ఓపెన్ సిస్టమ్ అంటే ది సిస్టమ్ ఇన్ విచ్ బోత్ మ్యాటర్ అండ్ energy, both matter and energy exchanged with surroundings. మ్యాటరు, ఎనర్జీ రెండు సరౌండింగ్స్తో ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే, ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మనం? హాట్ వాటర్ in a open vessel. హాట్ వాటర్ ఇన్ ఏ ఓపెన్ వెజల్, ఇది తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్ అంటే దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక వెజల్లో హాట్ వాటర్ ఉంది, కానీ దానికి పైన క్లోజ్ చేసేసాం. హాట్ వాటర్ తీసుకున్నావు, బట్ దాన్ని ఏం చేసావు? నువ్వు క్లోజ్ చేసావు. ఒక బీకర్లో హాట్ వాటర్ ఉంది, బీకర్ క్లోజ్ చేసేసావు, ప్లేట్ పెట్టేసి గ్యాప్ లేకుండా. ఇప్పుడు లోపల ఉన్న ఆ హాట్ వాటర్లో వాటర్ వేపర్ అవుట్ సైడ్ ఏమన్నా వస్తుందా? సరౌండింగ్స్ దగ్గరికి రాదు. ఓన్లీ వాల్స్ ద్వారా సరౌండింగ్స్లోకి హీట్ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది, మ్యాటర్ మాత్రం రాదు. ఇలాంటి సిస్టమ్ను క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. ఓన్లీ ఎనర్జీ కెన్ ఎక్స్చేంజ్ విత్ సరౌండింగ్స్ బట్ నాట్ మ్యాటర్ అంట. సో సేమ్ అలాగే రాద్దాం. ది సిస్టమ్
in which only energy exchanged with surroundings, only energy can exchange with the surroundings but not matter. ఓకే, అర్థమవుతుందా? ఎనర్జీ మాత్రం సరౌండింగ్స్ ఎక్స్చేంజ్ అవుతుంది బట్ నాట్ మ్యాటర్, కాల్డ్ యాజ్ క్లోజ్డ్ సిస్టమ్. కాల్డ్ యాజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమొద్దు, వెరీ సింపుల్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే సేమ్ అదే తీసుకుందాం సింపుల్గా. హాట్ వాటర్ ఇన్ ఏ క్లోజ్డ్ వెజల్, ఒక క్లోజ్డ్ వెజల్లో తీసుకున్న హాట్ వాటర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ నీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది. ఇప్పుడు టీ ఫ్లాస్క్ ఉంటుంది కదా, థర్మోస్ ఫ్లాస్క్ అంటాం. అందులో హాట్ టీ వేసి లిడ్ క్లోజ్ చేయి. ఇప్పుడు హీట్ బయటకు వస్తుందా? క్లోజ్ చేసాం కాబట్టి లోపల ఉన్న మ్యాటర్, వాటర్ వేపర్ కానీ ఆ టీ వేపర్స్ బయటికి రావు. పోనీ ఆ ఫ్లాస్క్ పట్టుకున్నప్పుడు చేతికి ఏమైనా వేడిగా ఉంటుందా? రాదు. ఎందుకు ఉండదు? వాల్స్ ఆర్ థర్మల్లీ ఇన్సులేటెడ్ వాల్స్, అంటే హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ అవ్వనివ్వవు. థర్మల్లీ ఇన్సులేటెడ్ వాల్స్. ఓకేనా? ఇలాంటి సిస్టమ్నే ఐసోలేటెడ్ సిస్టమ్ అంట. అంటే మ్యాటర్ కానీ ఐదర్ మ్యాటర్ లేదా ఎనర్జీ రెండు సరౌండింగ్స్తో ఎక్స్చేంజ్ అవ్వవు. సింపుల్గా ఇలా రాద్దాం, ది సిస్టమ్ ఇన్ విచ్ neither matter nor energy can exchange with surroundings. Neither matter nor energy can exchange with surroundings. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న వెజల్ ఎలాంటిది అయి ఉండాలి? థర్మల్లీ ఇన్సులేటెడ్ వాల్స్ ఉండాలి. అంటే హీట్ ఎనర్జీని బయటికి ట్రాన్స్ఫర్ అవ్వనీయని వాల్స్ అయి ఉండాలి. ఓకేనా? థర్మల్లీ ఇన్సులేటెడ్ వాల్స్ అనుకుందాం. ఈ డయాగ్రామ్స్ మీరేం వేయక్కర్లేదు, మీ ఐడియా కోసం వేస్తున్నాం అంతే. మనకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఇందులో వాటర్ తీసుకుందాం. ఏం తీసుకున్నాం? హాట్ వాటర్ లేదా హాట్ టీ, ఏదైనా రాయొచ్చు. ఎనీ రిలవెంట్ ఎగ్జాంపుల్, మార్క్స్ అయితే ఇస్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు క్లోజ్డ్ కదా, మ్యాటర్ బయటికి రాదు. అలాగే వాల్స్ థర్మల్లీ ఇన్సులేటెడ్ వాల్స్ కదా, హీట్లో ట్రాన్స్ఫర్ అవ్వనివ్వవు కదా. అలాంటప్పుడు హీట్ ఎనర్జీ కూడా సరౌండింగ్స్లోకి రాదు. సో నెయిదర్ హీట్ నార్ మ్యాటర్ కెన్ ఎక్స్చేంజ్ విత్ సరౌండింగ్స్. ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు ఇక్కడ? ఎగ్జాంపుల్ హాట్ వాటర్ లేదంటే టీ, ఏదైనా తీసుకో, ఇన్ ఏ థర్మోస్ ఫ్లాస్క్. ఓకేనా? థర్మోస్ ఫ్లాస్క్ లేదా థర్మల్లీ ఇన్ ఏ వెజల్ హ్యావింగ్ థర్మల్లీ ఇన్సులేటెడ్ వాల్స్ అనొచ్చు. సో దీస్ ఆర్ ది 3 types of systems. Okay, hope you understand. Keep watching for more videos. Thank you.